మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 4వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. మదిమి వచ్చే వరకు ఎత్తుకునివాడును నేనే. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో దేవదేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు అంటున్నటువంటి మాట, నువ్వు వృద్ధాప్యం వచ్చే వరకు, మృదుమొచ్చు వరకు, నువ్వు వృద్ధుడు అయిపోయినా నేను ఎప్పుడు ఎత్తుకొని ఉంటానని దేవదేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎత్తుకొని ఉన్నాడు నిన్ను నన్ను. ఆయన ఎత్తుకొని నిన్ను నన్ను ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొనుచు దేవుని వైపు చూస్తూ మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఎత్తుకున్న దేవుని వైపు చూస్తూ నువ్వు నీ చేతిలో లేవు, నువ్వు మరి ఆ సాతానుగాడి చేతిలో లేవు. ఒకవేళ నీ జీవితం కష్టాల గుండా నీ పయనిస్తూ ఉన్నా, కన్నీళ్లతో నువ్వు కొనసాగుతూ ఉన్నా, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని కృంగిపోక దేవుని చేతిలో నీవు ఉన్నావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను ఎత్తుకున్నాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను ఎత్తుకున్న దేవుని వైపు చూడు తప్ప లోకం వైపు, కష్టాల వైపు, ఇబ్బందుల వైపు నువ్వు చూడక ఆయన వైపు చూస్తూ ఆయనలో ఆనందిస్తూ దేవుని చేతిలో దేవునికి ఇష్టడైన వ్యక్తిని నేను అనే విషయాన్ని గుర్తుంచుకోమని దేవుని సేవకునిగా నేను ఈ ఉదయకాలం ముందు ఈ మాట తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, లోకం నిన్ను గుర్తించకపోయినా, లోకం నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను కన్నవారి నిన్ను తృణీకరించినా, నీవు కన్నవారి నిన్ను వద్దు అనుకున్నా, నీ తోబుట్టువులు నిన్ను తృణీకరణకు గుర్తు చేసినా, నిన్ను ఆప్తులు అనుకున్నవారు నువ్వు వద్దు అనుకున్నా, నా దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను నన్ను. ప్రియ సహోదరుడా, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను. నీ విలువ ఎంత అంటే నా రక్తము. ప్రియ సహోదరుడా, లోకం నిన్ను తృణీకరించవచ్చు, లోకమును నిన్ను పనికి రానివాడు అనవచ్చు. లోకం దృష్టిలో నువ్వు పనికిరానటువంటి వ్యక్తిగా, లోకం కొరకు పనికిరానటువంటి వ్యక్తిగా నీవు బ్రతికినప్పటికీ కూడా దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను నా రక్తం పెట్టుకున్నాను, నువ్వు ఎంత విలువైన వాడు గుర్తించమంటున్నాడు. నీ విలువేంటో నువ్వు గుర్తించు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పనికిరానివాడు నిన్ను ఆ మాట అంటే వాని వైపు ఎందుకు నీవు చూస్తావు? గుడ్డువాడు వెంట వెళ్ళి నువ్వెందుకు గోతులో పడతావు? ఎందుకంటే వాడికి ఏమీ కనపడదు, వాడికి ఏమీ కనపడదు. కనపడని వాడు అంటే నీ వెళ్ళి వాడు పడిపోతాడు అని తెలిసి కూడా వాడి వైపు నువ్వు ఎందుకు వెళ్తావు? ఎందుకని అంటే ఈ మాట ఈ ఉదయకాలం ముందు దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. నిన్ను తృణీకరించేవాడు ఎప్పుడన్నా నీకు సహాయం చేశాడా? నిన్ను అవమానించేవాడు ఎప్పుడన్నా నీ యొక్క మంచిని కోరుకున్నాడా? నిన్ను తక్కువ చేసి తృణీకరించి నీ బంధు జనాంగం ఎప్పుడైనా నీ కొరకు 10 పైసలు ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టనటువంటి వారు, నిన్నెప్పుడు తృణీకరంగా మాట్లాడేవాళ్ళు, ఎప్పుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు తక్కువ చేసి మాట్లాడతారని ఎందుకు సహోదరుడా వారి వైపు చూసి నువ్వు కృంగిపోతావు? ఎందుకు సహోదరి వారిని చూసి నువ్వు నీరసించుకుంటావు? నీకు విలువిచ్చిన వాడు కదా నిన్ను తిడితే బాధపడవలసింది. నీకు విలువిచ్చిన వాడు కదా నిన్ను తక్కువ చేస్తే, తిడితే, కొడితే నువ్వు కృంగిపోవలసింది. నీకు విలువిచ్చిన యేసయ్య అంటున్నాడు ఈ ఉదయకాలం ముందు నీతో, నిన్ను ముదమొచ్చు వరకు ఎత్తుకునేవాడును నేనే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ. నీకు విలువిచ్చాడు, నిన్ను ఎత్తుకునేవాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో. ఆయన ప్రేమకు అరమరికలు లేవు, ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనం మంచివారమనా? కాదు. జ్ఞానం గలవారమనా? కాదు. తెలివి కలిగిన వారమనా? కాదు. మంచిగా బ్రతుకుతున్నామనా? కాదు. మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే ఆయనను మనల్ని ప్రేమించును అని అపోస్తుడైన పౌలు గారి చేత దేవుడు రాయిస్తున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి
మనం ఇంకనకు ఆయనకు హాని చేస్తూ ఉండగానే, ఆయన మాట తృణీకరిస్తూ ఉండగానే, ఆయనను అవమానిస్తూ ఉండగానే, ఆయన లక్ష్య పెట్టకుండా ఉండగానే, ఆయనను మనం బాధపరుస్తూ ఉండగానే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అట్టు ప్రేమించి దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను ఎత్తుకునేవాడు నేనే, మెదుమెచ్చి వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, నీ తల ఇంటికి నది వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేను దేవుడు అంటున్నాడు. కనుక అట్టి దేవుని వైపు చూస్తూ నీ హృదయాన్ని సరిచేసుకుని ఆయనలో ఎదుగు కృపాస్థితి దేవుడు నీకు అనుగ్రహించి నువ్వు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలం మందు ప్రభు నీ బిడ్డలైన వారు అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో తండ్రి ఆశీర్వాదము దీవుని అనుగ్రహించి నీ ఆత్మచేత నింపి నీ కాపుదల్లో భద్రపరచమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిహిత సదాకాలం తోడేయండి, అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని